తల్లిపాలు పడకపోతే అది కూడా ఒక మిత్ అంటారు. యెస్. తల్లిపాలు లేకుండా ఉండవు. హ్మ్. అది డిమాండ్ అండ్ సప్లై న్యాచురల్ చాలా సీరియస్ ఇల్‌నెసెస్ ఉంటే తప్ప హ్మ్. తల్లిపాలు లేకుండా ఉండవు. యెస్. బట్ యాక్చువల్లీ ఫార్ములా ఫీడ్‌లో ఉండే ఇంగ్రీడియెంట్స్ ఎప్పుడైనా మీరు లేబుల్ చదివారా? హ్మ్. యెస్. ఐయామ్ ష్యూర్ మీరు యాస్ ఎ యెస్. పీడియాట్రిషియన్ మీరు చదివుంటారు. డెఫినెట్‌లీ. హ్మ్. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ కొంచెం అలార్మ్ యూ? అయ్యో! ఇది ఉందా ఆహ్, ఇందులో? ఇది పిల్లలకి చిన్నప్పుడు పట్టాలి కదా! అని. షుగర్ అనేది లైక్ ఆ క్వాంటిటీ అమౌంట్‌లో చాలా ఎక్కువున్నట్టే. అది. డెఫినెట్‌గా ఆ షుగర్‌కి ఇప్పుడున్న గట్ హెల్త్ ఎలా ఉంది అంటే, మోర్ ఆఫ్ షుగర్స్ విల్ డెఫినెట్‌లీ డామేజ్ ద గట్ హెల్త్. అవును. సో, ఇప్పటి నుంచే మనకు ఆ లాక్టోజన్, లాక్టోలోస్ అనే ఒక పదార్థం ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏమిటంటే, ఓ అంటే మనం ప్రైమరీ ట్రిగ్గరింగ్ చేస్తున్నట్టు. సో, ఫ్యూచర్‌లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్‌కి కొంచెం పిల్లోడు అలవాటు పడడానికి మోర్ ఆఫ్ ఇష్యూస్ అవుతాయి. వన్స్ యూ కీప్ టేకింగ్ కార్బోహైడ్రేట్స్ డెఫినెట్‌లీ యువర్ బాడీ ఈస్ గోయింగ్ టు గ్రో డిస్‌ప్రొపోర్షనేట్‌గా. అవును. అవును. ప్రొపోర్షనేటీ లేకుండా. సో, కన్సర్న్ ఎప్పుడొస్తదంటే 2-3 ఇయర్స్ తర్వాత ఇంత బొద్దుగా ఉన్నారు అన్నది 1 ఇయర్ వరకు ఆ వర్డ్ మీద వెళ్తది గానీ, బట్ 2-3 ఇయర్స్ తర్వాత కంపేరింగ్ విత్ ది అదర్ చైల్డ్ వెన్ ఎ స్కూల్ గోయింగ్ చైల్డ్‌కొచ్చినప్పుడు థెల్ కంపేర్. మా పాప, బాబు ఏంటి ఇంత 14 కేజీలున్నారు. లైక్ ఐయామ్ టెల్లింగ్ యూ నంబర్స్ బికాస్ రిజిస్టర్ అయితే బెటరు అన్నట్టు విధంగా చెప్తున్నాను. అవునవును. ఇంత బరువున్నారేంటి? ఇంత బరువు తక్కువున్నారేంటి? ఎందుకు షంటింగ్ ఆఫ్ ద గ్రోత్ జరుగుతుంది? బికాస్ ఎనీథింగ్ మోర్ ఈస్ బ్యాడ్. గివింగ్ యూ మోర్ కార్బోహైడ్రేట్ విత్ లెస్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ మినరల్స్ ఈస్ బ్యాడ్. మీ దానివల్ల స్టంటెడ్ గ్రోత్ డెఫినెట్‌లీ మీ బోన్ గ్రోత్ అవన్నీ కూడా కొంచెం ఆల్టర్ అవుతాయి.